రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 50 లక్షల మంది పెన్షన్ వాహులకు చేరడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కామెంట్ చేయడం వల్ల మీకు అవసరమైన సమాచారాన్ని నేను రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు ఒక్కసారి గనక ప్రజా సంక్షేమ పథకాన్ని మిస్ అయితే మళ్ళీ పొందడానికి 6 నుంచి 8 మాసాల సమయం అయితే పడుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 16,500 రూపాయల చొప్పున పంటల కోసం ప్రకటించగా మొత్తం 10,123 కోట్ల రూపాయల నష్టం వర్షాల వల్ల జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నివేదిక విడుదల చేయడం జరిగింది. ఎలాంటి దురుద్దేశం లేకుండా ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు అందించడానికి డబ్బుల పంపిణీ చేయాలని, అత్యధిక మొత్తాలలో రోడ్లకు 7,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారిని, అదేవిధంగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, షేకావత్ గారిని కూడా విన్నపించి సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రావాలని కూడా వారందరికీ వినతి పత్రాలు అందించడం జరిగింది. అయితే ఈ 16,500 రూపాయలు బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎవరికైనా రాకపోతే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదులను చేయాలని ప్రభుత్వం నుంచి అయితే ముఖ్య సూచనలు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ పంట పొలాలకు సంబంధించి కేవలం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో మాత్రమే పంపిణీ చేస్తారా, మిగతా జిల్లాల్లో వర్షాలు పడలేవా అని ప్రజలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన సముచితమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వానలకు పంట పొలాలు తీవ్రంగా నష్టం వాటిల్లాయని, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వరదలు వచ్చాయని, 2 రాష్ట్రాలకు సమానమైన దృష్టితో చూసి 2 రాష్ట్రాలకు సమాన విధంగా నిధుల పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి విన్నవించుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొలికి వచ్చిందని చెప్పొచ్చు. 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 250 పైచిలుకు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దీని గురించి ఊసే ఎత్తలేదు. దీనిపైన ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న కీలక సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపడితే 22,000 కోట్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను చూస్తున్నాము. అనగా ఈ 22,000 కోట్ల రూపాయలను బాండ్ల విక్రయం ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అతి త్వరలోనే
దీనికి సంబంధించిన పంపిణీ లిస్టులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అనగా ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్నారో, ఎవరైతే ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టి ఇప్పుడే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ కొత్త లిస్టులను ఈ సెప్టెంబర్ మాసంలోనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ సెప్టెంబర్ మాసంలోనే విడుదల చేసిన లిస్టులను అక్టోబర్ మాసం నుంచి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో బ్యాంకుల్లో జమ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన వివరాలు అత్యంత త్వరితగతిన ప్రజల ముందుకు తీసుకొని రావాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ నెల ఆసరా పెన్షన్లు మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయలు యథావిధిగా బ్యాంకుల్లోనే జమ చేస్తారని, బ్యాంకుల్లో కాకుండా పోస్ట్ ఆఫీస్లోనే ఇస్తారని అర్థమవుతుంది. అయితే చాలామంది జిల్లాల వారీగా పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని పేర్కొనగా, చాలా వ్యక్తులు మాత్రం ఆగస్టు నెల ఆసరా పెన్షన్లే ఇంకా రాలేదు, సెప్టెంబర్ నెల ఎప్పుడు వస్తుందనగా ఆగస్టు, ఈ సెప్టెంబర్ ఈ 2 నెలల ఆసరా పెన్షన్లను కలిపి ఒకేసారి ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణ రైతన్నులకు ఒక దురదృష్టకరమైన వార్త తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు బంధుకు సంబంధించి కీలక సూచనలు చేయడం జరిగింది. ఈ రైతు బంధు అనేది ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పారు. 7,500 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారని సమాచారం. అదేవిధంగా అవసరాలకు అనుగుణంగా ఈ నెలలోనే ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ కార్యక్రమం, మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు కార్యక్రమంతో పాటు గృహలక్ష్మి కార్యక్రమాన్ని కూడా 2,500 రూపాయల వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాన్ని కూడా అత్యంత త్వరితగతిన తెలంగాణ రాష్ట్ర